संजयन्नु इंद्र एणमदीधरत् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः वयकुं सोमं वर्धेतव मनस्तनोषु बिभ्रतः प्रजावन्तो अशीमहि इन्द्राणी देवी सुभगा सुपत्नी तमीशानञ्जगातस्तस्वपतिं धीं जन्मवासे होमहे वयं पूषानो यथा वेदा सामसद्वृते रक्षिता। ఈ నిడుముసలి గ్రామంలో హరిగినవాడి యందు వెలిసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానమునందు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవము 24వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 26వ తారీఖు ఈరోజు అన్ని సంస్కరణలు పూర్తి చేసుకొని ఈరోజు 9:25 నుండి 10:30 ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అనేది జరుగుతూ ఉన్నది. మిగతా కార్యక్రమాల గురించి గురువు గారు వివరిస్తారు. ధర్మ విజ్ఞాన వైరాగ్య ఓం శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర శ్రీ కీర్తిశేషులు శ్రీ ఎల్లి రామయ్య గారు ఎల్లి రామమ్మ ఇద్దరున్నారు. వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు అందరూ జ్ఞాపకార్థం మా చిన్నాయన శ్రీ ఎల్లు కృష్ణయ్య గారు కుమారుడు శ్రీ శ్రీనాథు ఈ దేవస్థానం దేవస్థానము ఇది తిరుమల దేవస్థానం తరఫున పూర్వం మా తాతగారు అందరినీ సహకారంతో దేవాలయం 100 సంవత్సరాలు ఇది నిర్మించి ఆ నిర్మాణం శిథిలావస్థలో ఉన్నాక తిరుమల దేవస్థానం తరఫున 10 లక్షలు డబ్బులు వచ్చినాయి. దానికి ఆ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కట్టించారు. మా తమ్ముడు మా చిన్నాయన గారు ఎల్లు కృష్ణయ్య శ్రీనాథు మా తాతగారి జ్ఞాపకార్థం ధ్వజస్తంభం 12 లక్షలతో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ధ్వజస్తంభం అందరికీ మంచి కార్యక్రమం కాబట్టి ఇది చేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే. అందరికీ నమస్కారం. 100 సంవత్సరాల చరిత్ర ఉంది నిడుముసలి గ్రామంలో చెన్నకేశవ స్వామి మందిరం ఉంది. 5 సంవత్సరాల క్రితం కొత్తగా మా గుడిని నిర్మించుకున్నాము. మా తాతగారు వెల్లు రామయ్య 100 సంవత్సరాల క్రితం గుడి నిర్మించారు. ఆ గుడిని నిర్మించిన తర్వాత మళ్ళా టీటీడీ అనుగ్రహంతో ఈ గుడిని మళ్ళా పునఃస్థాపన చేశారు. చేసిన తర్వాత ఎల్లు కృష్ణయ్య గారు మా నాన్నగారు, మేము ఎల్లు శ్రీనాథ్, ఎల్లు నాగరాజు వీళ్ళందరం కలిసి ధ్వజస్తంభం ప్రతిష్ట చేపించి గుడిని మందిరంగా మార్చుకొని మా మందిరాన్ని గుడిగా మార్చుకొని మా గురువు గారి అనుగ్రహంతో ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది. శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమః. ఇప్పుడు మన స్వామి చెప్పినట్లు 24వ తారీఖు సాయంత్రం రోజు మనము విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, అలాగే అంకురార్పణ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఆ రోజు దేవతా ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్టాపన చేసుకొని పక్క రోజు విశేషముగా కూర్మయంత్రానికి సంబంధించినటువంటి మంత్రాన్ని 10,000 సార్లు జపం చేసి దానికి సంబంధించినటువంటి హోమాదులన్నీ కూడా నిన్న జరిపాము. ఈరోజు ఉదయము మిగిలినటువంటి పూజా కార్యక్రమాలన్నీ ముగించి 10:25కి మిథున లగ్నంలో పెట్టిన తర్వాత మిథున లగ్న సందర్భంలో యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క దేవస్థానము ఎన్నో సంవత్సరాల నుండి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి హరిజనవాడలో ఉన్న భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వెలసి ఉన్నాడు. గత సంవత్సరము మూర్తుల ప్రతిష్ఠ జరిగింది. మన ఎల్లు శ్రీనాథు విశేషమైనటువంటి సంకల్పంతో విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంతా కూడా జరిగింది. ఇది అంతా కూడా శ్రీమత్ ఉత్తరాది మఠాధీశులైనటువంటి శ్రీ 1008 శ్రీ సత్యాత్మతీర్థ మహాస్వాముల వారి అనుగ్రహం చేత జరిగినది. కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.